చిన్న గురించి ఇట్లా మాట్లాడతారు. ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్న చంద్రబాబు నాయుడు గారు కాదు, మీ సొంత మా నాన్న తమ్ముడు. ఒకవైపు తెలుగు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూడాల్సిన ఈ వీడియో. నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిల్లడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు. మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పే ఒక వింత థియరీ వెనుక అసలు పచ్చి నిజమేంటో తెలుసా? 2 కళ్ళు మనవే, 2 వేళ్లు మనవే, కానీ మన కళ్ళను మన వేళ్లే పొడుచుకుంటాయని అడుగుతారు. కానీ వేరే వాడి చేయి పొడిచిందని అబద్ధము చెప్తారు. ప్రజలను ఎలా తప్పుదో పట్టిస్తున్నారో ఇక్కడ మన మైరియాల్ సొసైటీలో ఇప్పుడే బద్దలు కొడతాం రండి. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూస్తే 1998లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు చనిపోయారు, అంటే హత్య చేయబడ్డారు. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, అంటే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో జగన్ గారు సీఎం అవ్వాలని అనుకుంటే, కానీ ఒక పార్టీ అధినేతగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయ్యారు 2014లో. మళ్ళీ అదే కోఇన్సిడెన్స్ 2019లో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, అంటే హత్య చేయబడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. కానీ ఆ తర్వాత 2019లో జగన్ గారు సీఎం అయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2 కళ్ళు మనవే, 2 వేళ్లు మనవే, కానీ ఇక్కడ ఎవరు చూడరు కాబట్టి, ఎందుకంటే మన వేలు మన కళ్ళను పొడుచుకుంటాయి కాబట్టి, వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు మాత్రం వేరే వాడి చేయి వచ్చి వేరే వాడి వేళ్ళు వచ్చి పొడిచింది అని కథలు చెప్తారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే మన జగనన్న చెప్పే థియరీ ఇది. కానీ ఇక్కడ అసలు లబ్ధి ఎవరికి జరిగింది? ఇంట్లో మరణాలు సంభవించిన ప్రతిసారి పొలిటికల్గా మైలేజ్ వచ్చి సీటు ఎక్కింది ఎవరు అనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. నిజానికి రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం ఇలాంటి సెంటిమెంట్ పాలిటిక్స్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిపైన ఉన్నతాధికారులతో పక్కాగా ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు ఏంటో పూర్తిగా తెలచాలి. ఎందుకంటే ఇలాంటి ఎలిగేషన్స్ చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉండేటప్పుడు మా కుటుంబ వ్యక్తుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తున్నాడు. ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అలాగే దీనిపై వేయాల్సిన ఎంక్వైరీ పైన మీ అభిప్రాయం ఏంటో ప్రజల కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని షాకింగ్ విషయాల గురించి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు మన మైడియా సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.